శుభ్రమైన టీషర్ట్ వేసేటువంటి అన్ని కనపడేలాగా పోయి దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా అవుతాడు? 18 ఏళ్ళ వాడు, 55 ఏళ్ళ వాడు, మేమే ఆగలేము. పంతులు గారు మేము ఒట్టకాయలు కట్ చేసేస్తే అవుతారు మీరు. చీరలోను నీ అన్నం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏమి ఉండదు. నువ్వేమో ఆటగాన్ని చెప్పడానికి. అమ్మాయిని ఒక్కసారి ఆలోచించాలి. మాకు కొంచెం ప్రమాదకరమైన వేషం ఏమొచ్చిందంటే జీన్స్ టీషర్ట్ వచ్చి అవయవాలు పొంగిగ్గా బిగువుగా కనపడుతుంటే కుర్రాడు ఎవడని ఊరుకోకుండా అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి? నా హక్కు అంటే ఏం చెబుతారో అది వాడి హక్కు. ఇది రేపు చేయడం అబ్బాయిల హక్కు. సున్ని పోసేస్తామని సిద్ధాంతం పెడితే సౌదీ అరేబియాలోనైనా వాళ్ళ హక్కులు పోతాయి. ఇప్పుడు అమ్మాయిలు మీకు చెప్తున్నాను, మీరు గుడ్డ ముక్కలు ఇప్పుకుంటారు కానీ మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్. నా అన్వేషణ చెబుతున్నటువంటి మాటలు గరికిపాటి గారికి వట్టకాయలు కోసేస్తాను, నువ్వెవడవరా చెప్పడానికి శివాజీ, మీరు గొడ్డలు ఇప్పుకొని తిరగండి అమ్మాయిలు. ఈడు ప్రపంచంలో తిరిగి చాలామంది అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని, అంటే వీడియోలు చూపిస్తాడులేండి, అదేం దాపరకం కాదు, అది అతని వ్యక్తిగతం. కానీ ఒక సమాజం గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మరీ కళ్ళు కూడా కనిపించినంత విధంగా కప్పుకోమని ఎవడు చెప్పడం లేదు. ఏ వ్యక్తికైనా సరే, మగజాతికైనా ఆడజాతికైనా ఒక బట్ట అనేది వాళ్ళ యొక్క గౌరవం తీసుకొస్తుంది, వాళ్ళ యొక్క ఉనికి, వాళ్ళ యొక్క జీవన విధానం. బట్టలు కూడా తీసుకొని తిరగండి అంటున్నాడు. విమర్శించే విధానానికి ఒక పద్ధతి ఉంటుంది. వాళ్ళు చేసింది తప్పు అనుకోండి, వాళ్ళు మాట్లాడింది తప్పు అయితే ఇది తప్పు, ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడాలి, ఇలాగ ఉంటే బాగుండేది, ఇలాగంటే బాగుండేది అని చెప్పాలి. నువ్వు నిజంగా ఎలాగో పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నావు కాబట్టి నీకు అనిపించింది నువ్వు చెప్పు. అంతేగాని వట్టకాయలు కోసేస్తాను, నీ ఇష్టం వచ్చినట్లుగా బూతులు మాట్లాడితే అది చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ అయిపోతుంది. వినాశకాలే విపరీత బుద్ధి. విపరీతంగా మనిషికి రావాల్సిన దానికంటే ఎక్కువ సక్సెస్ వచ్చేస్తే అది ఆ తర్వాత ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేస్తుంటాడు ఎవడైనా సరే. నేను నెత్తికి ఎక్కించుకున్నది కూడా మనమే. ఈరోజు నన్ను ఏదో హిందుత్వం గురించి మాట్లాడాడని కాదు, రేపు హిందుత్వాన్ని పొగిడినా సరే ఇలాంటి నోట్తో మాట్లాడినటువంటి వాళ్ళ యొక్క మాటలకి విలువ ఉండదు, విలువ లేకుండా పోతాం. ఏదైనా సరే ఒక విమర్శించడానికి ఒక పద్ధతి ఉంటుంది. నువ్వు హిందుత్వాన్నైనా, ఇస్లాంనైనా, క్రిస్టియన్స్నైనా, లేదా ఈ భారతదేశాన్నైనా, నువ్వు పాకిస్తాన్నైనా, దేన్నైనా విమర్శించు, ప్రశంసించు. ప్రతి దానికి ఓ అర్థం పర్థం ఉండాలి, పారదర్శకత ఉండాలి. పనికిరాని వీడియోలు చేసుకుని ఇష్టం వచ్చినట్లుగా ఎలా పడితే అలా మాట్లాడితే ఊరుకునేది ఎవడు ఉండడు ఇక్కడ. అది వినాశకాలే విపరీత బుద్ధి. గర్వం విపరీతంగా పెరిగిపోతుంది. నీకు వచ్చిన యూట్యూబ్ డబ్బులతో నువ్వు హ్యాపీగా భవిష్యత్తులో కూడా బ్రతికేవచ్చు. ఇప్పుడు నన్ను ఎవడైనా పీకలేడు, నా యూట్యూబ్ పోయినా నాకు నష్టం లేదు, నేను బిందాసుగా బతికేస్తాను, నాకు ఎలాగో 10 కోట్లు వెనక్కున్నాయని నువ్వు అనుకుంటున్నావేమో. కేవలం ఆ డబ్బులు ఉంటే సరిపోదు. ఏదో ఒక రోజు వచ్చి నువ్వు భారతదేశంలోనే బ్రతకాలి. నువ్వు ఎంత బయట దేశాల్లో ఉన్నా 10 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చే బ్రతకాలి కదా. అంటే నేను దేశంలో నేను ఉండను, నా ఇష్టం వచ్చినట్లు నేను మాట్లాడేస్తానంటే ఎలాగ? విమర్శించు, దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక అర్థం ఉండాలి. వట్టకాయలు పోసేస్తాం, ఇది చేసేస్తాం, అది చేసేస్తాం అంటే అమ్మాయిల తరపున మాట్లాడుతున్నాను, లేకపోతే పలానా వ్యవస్థ గురించి మాట్లాడేస్తాను వాళ్ళ తరపు నుంచి అంటున్నాడు. కానీ వాడు ఎంత అన్యాయం చేస్తున్నాడు అమ్మాయిలకి, ఇప్పుకొని తిరుగు అంటున్నాడు. ఇలాంటి వాడిని మాటలు వింటే పరిస్థితి ఏంటి ఒకవేళ అలా పాటిస్తే? మహిళలకి బట్టలు ఎంత ఉండాలో అంత ఉండాలి. వాళ్ళు కనిపించాల్సినటువంటివి కనిపించకుండా, కనిపించకూడనివి కనిపించే విధంగా బట్టలు వేసుకుంటున్నారు. దాని గురించి అంటున్నారు. విపరీతమైనటువంటి పాశ్చాత్య సంస్కృతి పనికిరాదు, ప్రాచీనమైనటువంటి భారతీయ సంస్కృతులే కాకుండా మధ్యస్థంలో ఒక నిండైనటువంటి బట్టలు వేసుకోవచ్చు. ఒక అమ్మాయిని చూడగానే ఒక కూతురులా కనిపించాలి, ఒక చెల్లిలా కనిపించాలి, ఒక తల్లిలా కనిపించాలి. కొంతమందికి మనకు అనిపిస్తుంది ఒక అమ్మాయి బాగున్నప్పుడు ఈ అమ్మాయి నా భార్య అయితే బాగుండి అనిపిస్తుంది. కొంతమందిని చూసినప్పుడు జుభిక్షకరంగా అనిపిస్తుంది, చండాలంగా అనిపిస్తుంది. అంటే ఆ వస్త్రధారణ వల్లే విపరీతమైన మేకప్, విపరీతమైన అది లిప్టిక్, అది ఆ ముఖాన్ని అందాన్ని పాడు చేసేస్తుంది. ఇవన్నీ ఎవడెవరా నువ్వు అసలు మాకు చెప్పడానికి? ఇవన్నీ ప్రతి ఒక్కడు సలహాలు చెప్పేస్తున్నారంటే నేను అన్వేషించి చెప్పిన దాన్ని తప్పు పట్టట్లేదు, చెప్పే విధానాన్ని తప్పు పడుతున్నాను. ఎవరికైనా చెప్పే హక్కు ఉంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో, కానీ నోరు అదుపులో పెట్టుకుని చెప్పాలి. వ్యవస్థల గురించి, వ్యక్తుల గురించి, సమాజం గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరమైనా సరే కొంచెం అదుపులో మాట్లాడాలి. అదే నువ్వు గరికపాటి గారిని ఈ విధంగా కాకుండా ఇంకొక విధంగా నువ్వు విమర్శించు, నేనేం కాదను. ఆయన తప్పు చేస్తే విమర్శించు, దానికి ఏజ్తో పనేం లేదు. నువ్వు ఎవరినైనా విమర్శించే హక్కు నీకు నాకు అందరికీ ఉంది. కానీ ప్రభావితమైనప్పుడు, నిన్ను చూసి ఒక నలుగురు ప్రభావితం అవుతున్నారంటే ఆ ప్రభావితం అయ్యేది మంచికి అవ్వాలి. బట్టలు విప్పుకొని తిరగండి. నీకు ఎంతో మంది, ఇప్పుడు నువ్వేం మాట్లాడొచ్చుగా, నువ్వు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళావు, ఆఫ్ఘనిస్తాన్ ప్రజల గురించి మాట్లాడొచ్చుగా. ఎందుకు బట్టలు అంత నిండుగా వేస్తున్నారు? ఎందుకు మీరు ఆ మహిళల యొక్క స్వేచ్ఛని హరిస్తున్నారు? ఆ ఇళ్ళకి కిటికీలు కూడా తీసేస్తున్నారు, ఎందుకని అడగొచ్చుగా. సౌదీ అరేబియాలో ఎందుకు ఉరిశిక్ష వేస్తున్నారు? మహిళలు కనుక పూర్తిగా బురకాతో పాటు హిజాబ్ కూడా ధరించాలని. వాళ్ళ గురించి ఎందుకు నువ్వు మాట్లాడవు? ఇరాన్ గురించి ఎందుకు మాట్లాడవు నువ్వు? నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే ప్రతి దేశం వెళ్ళావు కదా, ఆ దేశాల మహిళల స్వేచ్ఛ గురించి మాట్లాడొచ్చు కదా నువ్వు.
భారతదేశం అనేసరికి ప్రతి ఒక్కడికి పొడుచుకొస్తుంది, ప్రతి ఒక్కడు సలహాలు ఇచ్చేస్తుంటాడు. ఎందుకంటే ఇక్కడ ప్రజాస్వామ్యం విపరీతమైనటువంటి స్వేచ్ఛలకు పోతుంది. మహిళలకు మాత్రమే కాదు, ఉగ్రవాదులకి, పురుషులకి, నీలా వాగే వాళ్ళకి అందరికీ గర్వం తలెక్కకూడదు. కేవలం ఇక్కడ ఇప్పుడు వెనక్కి దాచుకునేంత, అంటే నువ్వు బ్రతకడానికి భయం లేనంత డబ్బున్నంత మాత్రాన్ని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిస్తే ఎవడు ఊరుకోడు. ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఇంతకు ముందులా కాదు, భారతదేశంలోనే కాదు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, ఏమైనా చేస్తారు. ప్రతిదానికి గర్వం తలెక్కిపోయి మాట్లాడకూడదు.